ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి, జ్యోతిష, వాస్తు, రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. వాగర్ధావ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాద నవగ్రహ దేవతా పరబ్రహ్మణే నమో నమః. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరికీ కూడాను నమస్కారము. నేను విహరిహర శర్మ. ముందుగా ప్రేక్షకులందరికీ కూడాను శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఉగాది సంవత్సరం మొత్తం కూడాను మీకు సకల శుభాలు వాటిల్లాలని చెప్పేసి ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ రాశి ఫలితాల కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ముందుగా రాశి ఫలితాలు అనేటువంటిది వినపడంగానే మనందరికి కూడా గుర్తొచ్చేసేది మన సొంత రాశి. మన యొక్క రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది. కానీ ప్రధానంగా రాశి ఫలితాలు అనేటువంటివి డిపెండ్ అయ్యేటువంటివి రెండు విషయాల మీద. ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఫలితాల మీద, అంటే గ్రహణాలు కానీ లేదంటే కనుకను మనకి యొక్క నవనాయకుల యొక్క ఫలితాలు అంటారు. ఈ నవనాయకుల ఫలితాలు అంటే ఏమిటంటే ఈ సంవత్సరంలోనూ ఎవరు ఏ గ్రహాలు ఏ యొక్క నాయకత్వాన్ని స్వీకరిస్తున్నాయనేటువంటి దాన్ని బట్టి మనకు ఉండేటువంటి ధరలు, అలాగే వాతావరణము, అదేవిధంగా మనం చూసుకుంటే కనుకను ప్రపంచంలో జరిగేటువంటి అల్లకల్లోలాలు ఇవన్నీ కూడాను దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ముందుగా నవనాయకుల యొక్క ఫలితాలు విన్న తర్వాత మన యొక్క రాశి ఫలితాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ముందుగా ఈ సంవత్సరం ఆదివారం రోజు ఉగాది వస్తుంది కాబట్టి రాజు సూర్య భగవానుడిగా మనకు కనపడుతున్నాడు. రాజు సూర్యుడు, మంత్రి చంద్రుడు, సైన్యాధిపతి రవి, సస్యాధిపతి గురువు, అలాగే ధాన్యాధిపతి కుజుడు, అదేవిధంగా అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి కూడా రవిగా కనపడుతున్నారు. రసాధిపతి శని, అదేవిధంగా నీరసాధిపతి బుధుడు. ఈ యొక్క నవనాయకులు వీరు ఈ సంవత్సరానికి, ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరానికి వీరు నవనాయకులు. అయితే దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే కనుకను సూర్యుడు మొత్తం కూడాను 4 ఆధిపత్యాన్ని ఇక్కడ తీసుకున్నారు. అంటే సూర్యుడి యొక్క డామినేషన్ అనేటువంటిది ఈ సంవత్సరం ఎక్కువ ఉండబోతుంది. అయితే సూర్యుడి యొక్క డామినేషన్ అనేటువంటిది ఉండడం వల్ల ఏం కలుగుతుందయ్యా అంటే కనుకను ప్రధానంగా ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అతివృష్టి అనావృష్టులు కూడా ఉంటాయి ఎక్కువగా. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక గవర్నమెంట్స్ జాబుల్లో కూడా కొంచెం హాని ఉంటుంది. గవర్నమెంట్ జాబుల్లో చేసేటువంటి వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది. రాజకీయ రంగాల్లోనూ అల్లకల్లోలాలు అనేటువంటి ఉంటాయి. ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఈ యొక్క రవి 4 ఆధిపత్యాలు తీసుకోవడం వల్ల కలిగేటువంటివి. అయితే శుభాలు ఏం కలుగుతాయి అంటే కనుక ఏవి కూడా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు వ్యాపించడానికి ఈ సంవత్సరం అంతగా ఆస్కారం కనపడట్లేదు. అలాగే శని మనకి రసాధిపతి అవ్వడం వల్లను పెట్రోల్ వంటి రసాయనాల మీద కూడాను ఎక్కువగా డబ్బులు పెరిగేటువంటి అధిక ధరలు పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. నువ్వుల నూనె ఇలాంటి మొదలైనటువంటి చిరుధాన్యాలు కూడాను ఆకాశాన్ని అంటేటువంటి ధరలకు చేరుకునేటువంటి ఫలితం కనపడుతున్నది. అలాగే నీరసాధిపతిగా బుధుడు కనపడుతూ ఉండడం వల్ల వ్యాపారవేత్తలకు కొంచెం గడ్డు కాలమే ఈ సంవత్సరం అని చెప్పేసి చెప్పుకోవాలి. ఎక్కువగా ఎవరైతే కనుక సిల్వర్, గోల్డ్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం బాగుండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. వస్త్ర వ్యాపారులకి వీళ్ళకి మాత్రం కొంచెము ఆ యొక్క ఆదాయం అనేటువంటిది అంతగా కనపడదు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే ధాన్యాధిపతి ఇక్కడ కుజుడు ధాన్యాధిపతి అవ్వడం వల్ల ఎర్ర ధాన్యాలు ఏవైతే ఉంటాయో గోధుమలు, కందులు మొదలైనటువంటి ధాన్యాల మీద ధరలు చాలా ఎక్కువగా పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ధాన్యాలు కూడాను కొంత మేరకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టబోతున్నాయి ఆ యొక్క ధాన్యాలను అమ్మేటువంటి వారికి. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక నవనాయకుల ఫలితం ఓవరాల్గా ఇలా ఉందన్నమాట. ఇంకా ఇన్డెప్త్గా మనం వచ్చేటువంటి వీడియోల్లో విడిగా మాట్లాడుకుందాం. ఇంకా మనకి ప్రధానంగా అందరికీ ఈ యొక్క రోజుల్లో ఎక్కువగా గమనిస్తుంది ఏంటంటే కనుకను గ్రహణాల మీద అపోహలు, భయాలు అనేటువంటిది ఎక్కువ అవుతున్నాయి. అసలు ఈ సంవత్సరంలోనూ ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో అంటే ఈ ఉగాది నుంచి వచ్చేటువంటి అప్కమింగ్ ఉగాది వరకు కూడాను ఏమేమి గ్రహణాలు ఉన్నాయో మనం ఒక్కసారి చూసుకుందాము.
7వ తారీఖు సెప్టెంబర్ 2025 ఆదివారం రోజున మనకి రాత్రి 9 గంటల నుంచి మొదలుకొనేసి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటిది ఉన్నది. అదేవిధంగా చూసుకుంటే కనుక 3వ తారీఖు మార్చి 2026 మంగళవారం రోజు కేతుగ్రస్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. సాయంత్రం 5 గంటల నుంచి మొదలగు. ఈ 2 గ్రహణాలు మినహాయించి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు. మన యొక్క భారతదేశంలో కనపడేటువంటి గ్రహణాలు ఈ 2 మాత్రమే. అందరూ బాగా గుర్తుంచుకోండి. ఇక ఈ సంవత్సరము మనకి ఎక్కడ పుష్కరాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించుకుంటే కనుక 9వ తారీఖు మే నెల 2025న గురువు మిథున రాశిలోకి మారడం వల్లను సరస్వతీ నదికి ఈ యొక్క పుష్కరాలు రాబోతున్నాయి. ఈ సంవత్సరంలోనూ మనకి 9వ తారీఖు నుంచి మొదలగు 12 రోజుల పాటు కూడా ఈ యొక్క పుష్కరాలు అనేటువంటివి సరస్వతీ నదికి ఉండబోతున్నాయి. ఇవి ఈ సంవత్సరంలోనూ జరిగేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. ఇక ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది గ్రహ సంచారాల గురించి. ఎందుకంటే సంవత్సర ఫలితాలన్నీ కూడాను 3 గ్రహాల మీద మెయిన్గా డిపెండ్ అయి ఉంటాయి. 1 శని భగవానుడు, 2 గురుగ్రహము, 3 రాహు కేతుల యొక్క సంచార ఫలితాలే ఈ యొక్క ఉగాది రాశి ఫలితాలుగా మనం అందరం కూడా చెప్తుంటాం ఎక్కువగా. ఎందుకంటే వీళ్ళు మాత్రమే ఎక్కువ కాలంగా దీర్ఘకాలికంగా సంచారం జరుగుతారు కాబట్టి మెయిన్గా వీళ్ళని డిపెండ్ అయ్యే మిగతా గ్రహాల యొక్క ఇంపార్టెన్స్ కూడా తీసుకుంటాం. కానీ మెయిన్గా వీళ్ళ యొక్క సంచార ఫలితాన్ని పట్టుకునే మనం సంవత్సర ఫలితాలని వివరిస్తాం అనమాట. దాంట్లో ప్రధానంగా మనం గురుగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక ప్రస్తుతం ఈరోజు ఉగాది సమయానికి గురువు వృషభ రాశిలో ఉన్నారు. 14వ తారీఖు మే 2025 నుండి 19వ తారీఖు అక్టోబర్ 2025 వరకు కూడాను మిథున రాశిలో స్వామివారి గురుగ్రహ సంచారం జరుగుతుంది. అయిన తర్వాత 20వ తారీఖు అక్టోబర్ 2025 నుండి 5వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కూడాను కర్కాటక రాశిలోకి స్వామివారు ప్రవేశిస్తున్నారు. అయిన తర్వాత 6వ తారీఖు డిసెంబర్ 2025 నుండి ఉగాది వరకు కూడాను మిథున రాశిలోనే స్వామివారి యొక్క సంచారం అనేటువంటి జరుగుతుంది. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఉగాది నుంచి ఉగాది వరకు కూడా స్వామివారు మిథున రాశిలోనేను పూర్తిగా ఉండేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఇక రాహుకేతుల యొక్క సంచారం చూసుకుంటే కనుకను పోయిన గత సంవత్సరంలో చూసుకుంటే శని సంచారము రాహు సంచారం అనేటువంటిది మారలేదు. కానీ ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఏంటంటే కనుకను పూర్తిగా ఈ యొక్క 3 గ్రహాలు అనేటువంటివి మార్పు చెందుతూ ఉన్నాయి. కాబట్టి అనేకములైనటువంటి మార్పులు అనేకములైనటువంటి ఫలితాలు ఈ యొక్క సంవత్సరంలోనూ 12 రాశుల వారి మీద ఉండబోతున్నాయి అన్నమాట. ఇక రాహుగ్రహ సంచారం చూసుకుంటే ప్రస్తుతం మీనరాశిలోకి రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. అయితే 16వ తారీఖు మే 2025 నుండి కుంభరాశిలోకి రాహు ప్రవేశిస్తారు. కేతువు ప్రస్తుతానికి కన్యా రాశిలో ఉన్నారు. అదే రోజు 16వ తారీఖు మే 2025న సింహరాశిలోకి కేతుగ్రహ సంచారం అనేటువంటి జరుగుతుంది. సంవత్సరాంతం వరకు అంటే మళ్ళీ ఉగాది వరకు కూడాను ఇదే రాశిలోనూ ఈ యొక్క రాహు కేతుల యొక్క సంచారం అనేటువంటి జరుగుతుంది. ఇక శని సంచారం గురించి మాట్లాడుకుంటే శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నారు. కుంభరాశి నుంచి 30వ తారీఖు మార్చి 2025న మీనరాశిలోకి శనిగ్రహ సంచారం అనేటువంటి జరుగుతుంది. శని భగవానుడు కూడా 2.5 yearsకి వన్స్ సంచారం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ఉగాది నుంచి ఉగాది వరకు కూడాను మనకి శని భగవానుడు అనేటువంటిది మీనరాశిలోనే ఉండబోతున్నారు. ఇవి పూర్తిగా జరిగేటువంటి గ్రహ సంచారాలు. దీన్ని బట్టి మీ రాశి వారికి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో కలిగేటువంటి శుభ అశుభ ఫలితాల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి యొక్క విశ్వావసునామ సంవత్సర ఫలితాలను మనం గమనించుకుంటే గనక ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఏలినాటి శని ప్రభావంలో ఆఖరి దశగా వచ్చారు. ఇంకా 2.5 సంవత్సరాల పాటు కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఉన్నది. అయితే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావంలో ఏంటంటే కనుక పాద శని, హృదయ శని, శిరోశని అని చెప్పేసి 3 భాగాలు ఆఖరి భాగంలో ఉన్నారు. కాబట్టి కొంచెం ప్రభావం అనేటువంటిది ఈ యొక్క సంవత్సరం నుంచి కొంత మేరకు తగ్గుముఖం పడుతూ ఉంటుంది. అది ఒక విషయం ప్రధానంగా మాట్లాడాల్సింది. ద్వితీయ స్థాన శనిగ్రహ సంచారము, అలాగే పంచమ స్థాన గురుగ్రహ సంచారము, అలాగే లగ్నస్థాన రాహుగ్రహ సంచారము, సప్తమ స్థాన కేతుగ్రహ సంచారము. ఈ యొక్క సంచారాలను బట్టి ఈ సంవత్సరము కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో మనం మాట్లాడుకుందాం. ముందుగా వృత్తి జీవనాన్ని మనం చూసుకుందాం.
వృత్తి జీవనాన్ని చూసుకుంటే గనకను వృత్తి పట్ల చాలా ఫోకస్గా ఉంటారండి ఈ సంవత్సరము. ఏవైతే గనక మీ గోల్స్ ఉంటాయో వాటి వైపు ఫోకస్గా మీ యొక్క అడుగులను కొనసాగిస్తూ ఉంటారు. ప్రతి దాంట్లో కూడాను విజయాన్ని కష్టంతోటి మీరు దక్కించుకోగలుగుతారు. అయితే వృత్తిరీత్యా మీ యొక్క పై అధికారులు మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ద్వారా కొంత మేరకు ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికి కూడాను వాటిని అవాయిడ్ చేసుకుంటూ మీ యొక్క అడుగుల్ని ముందుకు కొనసాగించాలి. అనవసరమైనటువంటి మాటలన్నీ కూడా వింటూ ఉంటే గనక మానసికంగా మీరు కృంగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారు మీ యొక్క పని మీద, మీ యొక్క గోల్స్ మీద మీరు ఫోకస్గా ఉంటే గనక ఈ సంవత్సరం విజయం మీ పట్ల ఉండబోతుంది కెరీర్ వైజ్గా అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి. ఈ సంవత్సరము సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి చాలా బాగుండబోతుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చాలా అనుకూలించేటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. ఎన్నో రోజుల నుంచి ప్రమోషన్ల వంటి విషయాల్లో పోస్ట్పోన్ అవుతూ వస్తున్నటువంటి విషయాలు కూడాను ఈ సంవత్సరం ఖచ్చితంగా మీకు అనుకూలించబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అలాగే శాలరీ ఇంక్రీజ్మెంట్ గురించి కూడా ప్రయత్నం చేసేటువంటి వారికి అక్టోబర్ తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక వ్యాపారవేత్తలకు ఏ విధంగా ఉండబోతుంది? వ్యాపారస్తులకు కూడాను అనుకూలించేటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. వ్యాపారవేత్తలు కూడాను మీ యొక్క వ్యాపార విస్తీర్ణతల మీద ఏవైతే మీరు ప్లాన్స్ చేసుకుని ఉన్నారో అవన్నీ కూడాను సఫలీకృతం కాబోతున్నాయి ఈ సంవత్సరం అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అయితే మీరు పెట్టినటువంటి పెట్టుబడులలో కూడాను కొంత మేరకు జాప్యం ఉన్నప్పటికి కూడాను మీరు అనుకున్నటువంటి ఫలితాలు అయితే కనుక ఖచ్చితంగా మీరు దక్కించుకోగలుగుతారు. పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి మాత్రం చిన్నపాటి స్పర్ధలు అలాగే లీగల్ ఇష్యూస్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించడం చాలా ఇక్కడ విశేషంగా సూచించేటువంటి విషయం. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా చక్కగా ఉండబోతుంది. ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి కూడాను అనుకూలించేటువంటి వాతావరణంగా ఈ సంవత్సరం కనబడుతుంది. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక వృత్తి వ్యాపార ఉద్యోగ రీత్యా అన్ని విధాలుగా అనుకూలించేటువంటి కాలం ఈ సంవత్సరం కుంభరాశి వారికి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం అంటే కనుక పంచమ స్థాన గురుగ్రహ సంచారం అద్భుతంగా ఉందండి. విద్యార్థులు మీ యొక్క ప్రతిభను సంపూర్ణంగా చూపెట్టేసి ప్రకటించేటువంటి కాలంగా ఈ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. మీరు ఏవైతే ఉన్నత విద్యల గురించి మీ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నెరవేర్చుకోగలుగుతారు. విదేశీ ప్రయాణం గురించి, విదేశీ విద్య గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం కొంచెం వీసా ఇష్యూస్, డాక్యుమెంట్ ఇష్యూస్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కొంత మేరకు డబ్బుతో ఖర్చుతో కూడినటువంటి వ్యవహారంగా మారేటువంటి సూచనలు మాత్రం సుస్పష్టంగా కనపడుతున్నాయి. గురుబలం సంపూర్ణంగా ఉంది కాబట్టి పోటీ రంగ పరీక్షల్లో కూడాను పైచేయి మీదేగా మారుతుంది. విద్యారంగంలోనూ అలాగే కళారంగంలో కూడాను ఎవరైతే కనుకను మిగతా వాటిల్లో కూడా ఉన్నారో కళారంగాల్లో వాళ్ళు కూడాను మంచి ప్రతిభను చూపెట్టుకోగలిగినటువంటి సంవత్సరం ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరం అని చెప్పేసి కుంభరాశి వారికి సుస్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటే ప్రధానంగా కుంభరాశి వారికి మైనస్ పాయింట్ ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా అని చెప్పుకోవాలంటే కుటుంబ వ్యవస్థ. ఎందుకంటే కనుక జన్మస్థాన రాహుగ్రహ సంచారము, అదేవిధంగా ద్వితీయ స్థాన శనిగ్రహ సంచారము, సప్తమ స్థాన కేతుగ్రహ సంచారం. ఈ మీ యొక్క మొండి పట్టు వల్ల ప్రతి వాళ్ళు మీ మాటే వినాలి, మీకు నచ్చిందే జరగాలి, మీరు ఆలోచించిందే అక్కడ జరుగుతుందనేటువంటి భావన మీ లోపల రోజు రోజుకు పెరుగుతుంది. అది కుటుంబ వ్యవస్థ మీద ఎంతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణంగా మారుతుంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితోటి ఎడబాటు అనేటువంటిది మరింత పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తను వహించాలండి. మాట్లాడేటువంటి సమయంలో మూర్ఖత్వాన్ని తగ్గించుకోవాలి. అవతల వారి యొక్క మాటను కూడా వినేటువంటి ప్రయత్నం చేయడం వల్ల కూడాను కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి కలతలన్నీ కూడా దూరం చేసుకోగలుగుతారు. ఒక్కటి కుటుంబ వ్యవస్థ రీత్యా జాగ్రత్త తీసుకుంటే కనుక కుంభరాశి వారికి ఒక మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు లేవనే చెప్పుకోవాలి. వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడాను కుటుంబ వ్యవస్థ రీత్యానే. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండలేరు. మీ ప్రవర్తన వల్ల, మీ నుంచి వచ్చేటువంటి ఫలితాల వల్ల కుటుంబ వ్యవస్థ కూడా మానసికంగా కానీ ఎటువంటి ప్రశాంతత లేనటువంటి వాతావరణంగా ఉంటుంది. ఇది ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకుంటే కనుక కుంభరాశి వారు అన్ని విధాలుగాను ఈ విశ్వావసనామ సంవత్సరం మీకు అనుకూలించబోతున్నది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గొడవలు, చికాకులు, ఆస్తి వ్యవహారాలు, కోర్టు వ్యవహార విషయాల్లో కూడాను తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. ఎందుకంటే కనుక సప్తమ స్థాన కేతుగ్రహ సంచారము, లగ్నస్థాన రాహుగ్రహ సంచారం వల్ల మీ యొక్క బుద్ధి, మీ యొక్క ఆలోచన విధానం అనేటువంటిది, మీ యొక్క మనస్సు కూడాను దాన్ని
కట్టడి చేయలేదు. కాబట్టి కొంత మేరకు ఈ యొక్క సమయంలోనూ ఏ యొక్క పని చేసినా 1కి 10 సార్లు ఆలోచించి ఆ యొక్క వ్యవహారం చేయడం వల్ల మీకు కుటుంబ వ్యవస్థలో అన్ని విధాలైనటువంటి శుభాలు కలుగుతాయి. ఇక ప్రేమ జీవనం గురించి చూసుకుంటే గనక పంచమ స్థాన గురుగ్రహ సంచారం వల్ల చాలా అనుకూలించబోతుందండి. మీ మాట ద్వారా, మీ యొక్క బిహేవియర్ ద్వారా అవతల వ్యక్తి మీద ఒత్తిడి పెంచకపోతే చాలు, మిగతాదంతా కూడా ప్రేమ జీవనం చాలా బాగుండబోతుంది. సామరస్యమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తారు. ఇద్దరి మధ్య కూడా పరస్పరం ఆహ్లాదకరమైనటువంటి సమయాన్ని గడపగలుగుతారు ఈ యొక్క సంవత్సరం అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక ఆరోగ్యరీత్యా మనం చూసుకుంటే గనకను ఆరోగ్యరీత్యా చాలా బాగుండబోతుందండి. కేవలము అనవసరమైనటువంటి ఆలోచన విధానాన్ని, అలాగే మానసికమైనటువంటి ఒత్తిడిని మాత్రం మీరు తట్టుకోలేకపోతారు. అది మినహాయించి ఆరోగ్య భంగం అయితే కనుక ఏమీ కూడా కనపడట్లేదు. కాబట్టి ఆరోగ్యరీత్యా అయితే కనుకను కుంభరాశి వారికి ఈ సంవత్సరం బాగానే ఉండబోతుంది. కొంచెం బాగా స్ట్రెయిన్ అవుతుంటారు. ఎక్కువగా అకాల నిద్ర, అకాల భోజనం అనేటువంటిదే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటుంది తప్ప అనారోగ్య సమస్యలు అయితే కనుక ఏవి కూడా లేవు. ఇక ఆర్థిక వ్యవస్థను చూసుకుంటే కనుక కుంభరాశి వారికి ఆర్థిక వ్యవస్థ కూడాను ఈ సంవత్సరం చక్కగా ఉండబోతుందండి. ఏవైతే రుణ బాధల చేత కొంత మేరకు ఇబ్బంది పడుతున్నారో వాటిని క్లియర్ చేసుకునేటువంటి ప్రయత్నాలన్నీ కూడాను ఈ సంవత్సరంలో చేస్తారు. మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కొంత మేరకు ఈ సంవత్సరం ఇబ్బంది పడతాయి. సంవత్సర ఆఖరిలో మాత్రము మీ చేతికి ఆ యొక్క డబ్బు సగం మాత్రమే అందేటువంటి సూచనలు మాత్రం కనపడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ రీత్యా చూసినా సరేను కుంభరాశి వారికి బాగానే ఉంది. ఓవరాల్గా మనం మాట్లాడాలంటే కనుక 75% శుభ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి కుంభరాశి వారికి. మిగిలినటువంటి ఆ యొక్క ప్రతిబంధకాలు కూడా అధిగమించడానికి ఈ యొక్క కుంభరాశి వారు చేయాల్సినటువంటి పరిష్కార మార్గం ఏంటంటే కనుక కాలభైరవ స్వామి వారి యొక్క ఆరాధన. ఎందుకంటే కుటుంబ రీత్యా వచ్చేటువంటి యొక్క కష్టాలన్నీ కూడా దూరం పొందాలంటే కనుక పరమేశ్వర స్వరూపుడైనటువంటి కాలభైరవుణ్ణి పూజించాలి. శనివారం నాడు కానీ, అష్టమి రోజు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళండి. లేదంటే కనుకను మర్రి చెట్టు కిందైనా సరేను నువ్వుల నూనె దీపారాధన చేసేసి కాలభైరవ అష్టకాన్ని 19 సార్లు పారాయణం చేయండి. ఒక్కసారైనా సరే ఈ యొక్క సంవత్సరంలో మొత్తంలో కూడాను అఘోర పాశుపత హోమం అనేటువంటి హోమాన్ని జరపడం వల్ల, అలాగే వచ్చేటువంటి శని త్రయోదశుల రోజు కూడాను ఒక్క శని త్రయోదశి అయినా సరే ఖచ్చితంగా శనికి తైలాభిషేకాన్ని చేసి నువ్వులు దానంగా సమర్పించడము, ఒక మంగళవారం నాడు రాహుకేతులకి పూజ చేసేసి మినుములను, ఉలవలను దానం ఇవ్వడం వల్ల కూడా ఈ యొక్క గ్రహ ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోయేసి ఈ సంవత్సరము అనుకూల శుభ ఫలితాలు ఈ రాశి వారికి దక్కుతాయి. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి పరిష్కార మార్గాలను అనుసరిస్తూ ఈ యొక్క సంవత్సరంలో కలిగేటువంటి సకల విధములైనటువంటి అశుభాలన్నీ కూడా అధిగమించి సకల శుభాలు మీకు చేకూరేసి ఈ సంవత్సరం అంతా కూడాను సకల విధములైనటువంటి సుఖశాంతులతో జీవితాన్ని కొనసాగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా యొక్క పరమశివుణ్ణి ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.